లంబాడి బిడ్డలు బయట నుంచి వచ్చి ఇక్కడ బతుకుతా ఉన్నారని కొంతమంది పుకార్లు లేపుతా ఉన్నారు। లంబాడి బిడ్డలు దొడ్డి దారిన రాలేదు, లంబాడి బిడ్డలు రాజ్య మార్గంనే వచ్చిరని మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం। ఏదైతే బ్రిటిష్ కాలంలో మా లంబాడి బిడ్డల్ని ఆనాటి బ్రిటిషర్లే వారి గుర్తించారు। ఎందుకంటే బ్రిటిషర్లు రైల్వే మార్గం పెట్టి అడవులలో రైల్వే మార్గం పెట్టినప్పుడు మొట్టమొదటగా వాళ్ళని వ్యతిరేకించి అడ్డుకున్నది లంబాడి బిడ్డలు। కేవలం ఆ కుట్రతో లంబాడి బిడ్డలపై 1871లో క్రిమినల్ ట్రైబ్ అనే ఒక యాక్ట్ను తెచ్చి లంబాడి బిడ్డలు ఎదురు తిరిగిన కారణంగా ఉరివేయడం జరిగింది, చంపేయడం జరిగింది। కేవలం మరి నైజాం సర్కార్లో కూడా క్లియర్ గా చూడొచ్చు, 1931 సెన్సెస్ కావచ్చు, 41 సెన్సెస్ కావచ్చు, మరి నిజాం సర్కార్ల ఆ కాలంలో 4 లక్షల పైచిలకు మా లంబాడి బిడ్డలు ఉన్నాం। మేము ఎక్కడి నుంచి కొత్తగా రాలేదు, పక్క రాష్ట్రాల నుంచి మేమే వలసవాదులు కాదు, మేము పక్కా మూల నివాసులం। మా తెలంగాణ రాష్ట్రాన్ని మరి నిజాం సర్కార్లని ఎదురుండి పోరాటం చేసిన దాంట్లో రజాకార్లతో పోరాటం చేసిన మా థాను నాయక్ చరిత్ర ఉన్నది। మేము ఎవరితో కూడా భయపడేది లేదు బిడ్డ। ఈరోజు సోయం బాబురావు కావచ్చు, తెల్లం వెంకట్రావు కావచ్చు, కేవలం మీ రాజకీయ లబ్ధి కోసమే మీరు మీ కుట్రని చేస్తా ఉన్నారు। దీని వెనకాల ఏ రాజకీయ నాయకులున్నా, ఏ మంత్రులున్నా లంబాడి బిడ్డల ఆగ్రహానికి గురవుతారని మేము హెచ్చరిస్తా ఉన్నాం। ఇదే అంశాన్ని 2017లో సోయం బాపురావు తెర మీద తెచ్చినప్పుడు ఇదే లంబాడి బిడ్డ ఆదివాసుల మధ్య గొడవలై చాలా మంది చనిపోవడం జరిగింది। మరి ఎవరు ఈ కుట్రకి ఎవరు బలి అవుతా ఉన్నారో మళ్ళా ఈ తెరపైకి ఎందుకు తెచ్చిండ్రు అనేది మేము క్లియర్ గా చెప్తా ఉన్నాం। మరి ఏదైతే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మీద మరి ఎమ్మెల్యే అనర్హత వేటు వేస్తా ఉన్నారు, బై ఎలక్షన్ వస్తా ఉన్నది। మరి నా ఆదివాసీ బిడ్డలను మంచిగా చేసుకోవాలని కేవలం రెచ్చగొడుతున్నారు తప్ప మరి ఏదైతే గిరిజన ఆదివాసీ బిడ్డల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే మరి ఇదే ఏజెన్సీ ప్రాంతాల్లో 100కు 100% ఉద్యోగాలు వచ్చే జీవో నంబర్ 3 పోయినప్పుడు ఏ మూలలో నిద్రపోయినరని మేము హెచ్చరిస్తా ఉన్నాం। మరి 10% రిజర్వేషన్ కు పోరాటంలో ఎవరు కూడా కనబడలే, ఇదే లంబాడి బిడ్డ రోడ్డు మీద వచ్చి పోరాటం చేసిర్రు। ఎందుకంటే ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం దాకా మరి లంబాడి బిడ్డలు మరి గోదావరి పరివారక ప్రాంతం కావచ్చు, కృష్ణా పరివారక ప్రాంతంలో నీళ్లు ఎక్కడ ఉంటే అక్కడ నివసిస్తూ ఉంటారు। కానీ ఏదైతే ఏజెన్సీ మండలాల్లో ఇదే లంబాడి బిడ్డలకు చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది। మరి 170 యాక్ట్ కావచ్చు, మరి పీసా చట్టం కావచ్చు, ఎక్కడ కూడా అమలు చేయకుండా కుట్రపూరితంగా వీళ్ళు చేస్తూ ఉన్నారు। ఏ బిజినెస్ లేవు లంబాడి బిడ్డలకి, అందరూ ఎదిగిపోయారని చెప్తా ఉన్నారు। మరి కష్టపడి చదవద్దా, ఉద్యోగాలు రావద్దా, ఎవడయ్యా సొమ్ము కాదు। ఈరోజు కష్టపడి బిడ్డలు చదువుకున్నారు కాబట్టి ఉద్యోగాలు వచ్చినాయి, నా మీద ఏడిస్తే నీకే వస్తుంది। ఎందుకంటే మీరు ఉన్నదే 3%, మేము 7% కంటే పైన ఉన్నాం। కానీ ఈరోజు క్లియర్ గా చూడొచ్చు మిత్రులారా, తెలంగాణలో 12 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎస్టీ జాబితాలో ఉన్న 12 ఎమ్మెల్యేలో మరి 7 వాళ్ళు ఉంటే 8 మంది వాళ్ళు ఉంటే 5 మేము ఉన్నాం। మరి 3% ఎక్కడ, 7% ఎక్కడ? మరి ఆదిలాబాద్ లో ఒక ఎంపీ వాళ్ళకి ఇచ్చినాం, మైబాద్ లో ఒక ఎంపీ మాకు ఇచ్చినాం, అయినా కూడా ఎక్కడ కూడా మేము తిరస్కరించలే। కానీ ఎవరికి అన్యాయం జరిగింది మేము పోవాలి, కానీ మీకు అన్యాయం జరిగిందని మీరు సుప్రీంకోర్టుకు పోతా ఉన్నారు। ఏదైతే సుప్రీంకోర్టు కూడా ఏం చేయలేదు, ఏదో డైరెక్షన్ ఇస్తాయి తప్ప। ఎందుకంటే ఇది లంబాడీల రిజర్వేషన్ అనేది ఉమ్మడి ఏదైతే ఉభయ సభలో లోక్సభ కావచ్చు, రాజ్యసభ కావచ్చు చర్చ జరిగిన తర్వాత ఏదైతే ఏరియా రిస్ట్రిక్షన్ యాక్ట్ లో మరి 108/1976లో మరి ఏదైతే ఉభయ సభలో చర్చ జరిగిన తర్వాత రాష్ట్రపతి గారి ఆమోద ముద్రతో మేము రాజ్య మార్గంలో వచ్చినాం తప్ప దొడ్డిదారున రాలేదని ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం। మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు బిడ్డ। లంబాడీల కోపం వస్తే ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది। మేము ఓపిక ఉన్నంత వరకే, ఓపిక నశిస్తే మాత్రం మా లంబాడి బిడ్డల దమ్మెంటో చూపిస్తాం బిడ్డ, ఖబర్దారని హెచ్చరిస్తా ఉన్నాం। థ్యాంక్ యూ।